డిక్లరేషన్ విజయోత్సవ సభ ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగేలా ఉండాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో మంత్రుల బృందం పర్యటించింది. వారితో పాటు మహేష్ కుమార్ గౌడ్ కూడా పర్యటించారు. ఈ నెల 15న కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. ఈ క్రమంలోనే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. 1930 తర్వాత బ్రిటిష్ కాలం పోయిన తర్వాత మళ్ళీ కుల సర్వే దేశంలో జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు. రాహుల్ గాంధీ గారు ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లినారు. కుల సర్వేలో తేలిందేమి? బీసీలు ఈ రాష్ట్రంలో 56.33% ఉన్నారని, ఎస్టీలు 15%, ఎస్టీలు 10.చిల్లర%, ఎస్సీలు 17%, మరొక అగ్రవర్ణాలు 10-15% ఉన్నారని ఇది కుల సర్వే ద్వారా శాస్త్రీయబద్ధంగా తేల్చినారు. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి గడ్డపైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్. రేపు జరగబోయే సభ ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏ విధంగా కట్టబెట్టుకునే ప్రయత్నం చేసిందో చెప్పడానికి ఈ సభ.